గారి గురించి ఒకటి చెప్పాలి. నాకు ఆయనతో ఆ ఫ్యామిలీతో గత 30 సంవత్సరాల సంబంధం ఉంది. ఆయన గురించి ఆయన ఒక ఇన్స్పిరేషన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కథలంటూ ఇప్పుడు కూడా డైరెక్షన్ చేస్తూ ఇంకా మా అందరికీ ఇంకా ఎలా పనిచేయాలన్నది ఒక ఇన్స్పిరేషన్ అండి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీవల్లి అనే పేరు నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మా చెల్లి పేరు వల్లి, మా మమతల తల్లి పేరు కూడా శ్రీవల్లి. మమతల తల్లి అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, మా కీరవాణి గారి శ్రీమతి. అది మేము ఇంట్లో ఎప్పుడు రోజు తలుచుకునే పేరు. ఈ సినిమాలో మొదటి సినిమా షూటింగ్కి ముందే నన్ను పిలిచారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆ పాట అవకాశం ఇచ్చారు. అప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాయలేకపోయాను. ఇక మిస్ అయిపోయాను శ్రీవల్లి చిత్రంలో పాట అనుకున్నాను. కానీ ఎప్పుడు అడగకుండానే నన్ను పిలిచి నిద్ర లేపి పిలిచే కుటుంబం కీరవాణి గారి కుటుంబం, రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు. చివరికి నన్ను పిలిచి ఒక సందర్భోచితమైన పాట ఇచ్చారు. ఎంఎం శ్రీలేఖ గారితో పనిచేయడం ఎప్పుడూ ఆనందకరమే. కీరవాణి గారి బాణి అంత ఇష్టం, నాకు శ్రీలేఖ గారి బాణి కూడా అంతే ఇష్టం. ఎందుకంటే మెలడీ ప్రియుని గనక. జనరల్గా ఆడియో ఫంక్షన్స్ అంటే కొన్ని చెప్తుంటాం. బట్ ఈరోజు ప్రసన్నాథ్ గారు చెప్పిన తర్వాత అసలు చెప్పదలుచుకోలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆనందంగా ఉంది. నా ఆడియోకి ఫస్ట్ టైం రాజమౌళి అన్న చీఫ్ గెస్ట్గా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడు ఒకే ధోరణిలో నేను ఆలోచించే అంటే మ్యూజిక్లో అంటే పల్లవి ఇలా ఉంటే చరణం ఇలాగే ఉండాలని ఆలోచించే నా ఆలోచన మార్చింది రాజమౌళి అన్న. ఎందుకంటే ధర్మచక్రం టైంలో, తాజ్మహల్ టైంలో ఇలా ఎందుకు ఉండకూడదు, అలా ఎందుకే ఆలోచిస్తావు అని చెప్పి కొత్తగా నా ఆలోచన మార్చింది రాజమౌళి అన్న. సో అప్పటి నుంచి కొత్తగా ఆలోచించడం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, సో ఫర్ బ్లెస్సింగ్ అస్ టుడే. పాటలన్నీ కూడా ఫాస్ట్ బీట్ లేకుండా చాలా సాఫ్ట్గా, మెలోడియస్గా, బహుశా ఇవి కథకి కథనానికి బలం చేకూర్చడానికి చేసినమేమో అన్నట్టుగా అనిపిస్తూ హాయిగా ఉన్నాయి. సంగీత దర్శకులు శ్రీలేఖకి, ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన చరణ్కి, పాటలు రాసిన వారికి, మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మిగతావన్నీ పెర్ఫార్మెన్స్ అన్నీ సినిమా మీరు చూస్తూనే ఉన్నారు. మీకు తెలియని విషయాలు నేను షేర్ చేసుకోవాలని భావిస్తూ 30 సంవత్సరాల క్రితం నేను పొట్టకూటి కోసం ఏదైనా పని చేసుకోవాలి, ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేసి డబ్బులు సంపాదించుకోవాలి అని వెతుకుతున్న తరుణంలో సి రాజామణి గారు అనే ఒక మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ నాకు వేరే మిత్రుడి ద్వారా, సురేష్ బలరామ్ అనే మిత్రుడి ద్వారా పరిచయం అయ్యారండి. రాజమౌళి గారి ఫ్యామిలీ అంటే భారతదేశంలో సినిమా అంటే ఇంతకంటే ప్యాషను, ఇంతకంటే ప్రేమ ఉన్న ఫ్యామిలీ ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను మిర్చి చేసేటప్పుడు ప్రభాస్ కూడా చెప్తుండేవాడు, ఇంకా ఏదైనా సినిమానే, సినిమా గురించి అంతకంటే ఎవరు ఆలోచించలేరేమో అని చెప్తూ ఉన్నప్పుడు నేను కూడా వాళ్ళలాగా ఉండడానికి ఎప్పుడు ట్రై చేసి ఉంటాను, కానీ ఉండలేను. అండ్ ఒకే ఫ్యామిలీలో అంటే ఇద్దరు ఇన్స్పిరేషన్స్గా ఉండటం చాలామందికి చాలా కష్టం. అంటే నేను రైటర్ డైరెక్టర్ని కాబట్టి నేను ఎప్పుడు రాజమౌళి గారంతా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఎప్పుడు అదే ప్రయత్నం, అదే గోల్లో ఉంటాను. అండ్ రైటర్గా ఎప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారంతా గొప్ప కథలు రాయాలనుకుంటూ ఉంటాను. అంత క్యాన్వాస్ ఉన్న సినిమా. నేను ఈ స్టేజ్కి రావడానికి చాలా కష్టపడ్డాను. కానీ ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి కారణం మా విజయేంద్ర ప్రసాద్ గారు, శ్రీలేఖ గారు. ఆల్రెడీ విజయేంద్ర ప్రసాద్ గారికి శ్రీకృష్ణ 2006లో 2 సాంగ్స్ రాశాను. ఈరోజు ఈ అవకాశం కల్పించిన శ్రీలేఖ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నిజంగా టైం ఇవ్వలేదండి. 11 గంటలకు ఫోన్ చేసి పాట అన్నారు, 12:30కి పాట అయిపోయిందండి. లాస్ట్గా మీరు శివుడి మీద
చూసిన సాంగ్ నేను బాగా రాశానని ఫీల్ అవుతున్నాను. ఇంత గొప్ప సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ సుమ గారికి కూడా థ్యాంక్ చెప్పుకుంటూ ధన్యవాదాలు. Valli is a very special experience for me because it's the journey that counts. What you see is the end product, but we have really worked hard for it. You know, being a woman, it's very challenging to do so much action and all, but I've thoroughly enjoyed myself. I have grown as a person. I have grown as an individual. It has made me stronger mentally and physically, and my parents are really proud for me for that. And they have really supported me. My producers, my director has supported me all throughout this journey, which has made this entire journey really special for me. So thank you so much, and I wish lots of luck and love for all of you. Thank you so much. ఇక్కడ విచ్చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రాజమౌళి గారికి, కొరటాల శివ గారికి, ప్రసాద్ గారికి, కీరవాణి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా ఎంత బాగా రావడానికి టెక్నీషియన్స్ చాలా హెల్ప్ చేశారండి. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్, స్టార్టింగ్ ఫ్రమ్ లైట్ బాయ్ నుంచి మా కెమెరా డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ మా క్యాస్ట్ అండ్ క్రూ, రాజీవ్ కనకాల గారు కానివ్వండి, ఝాన్సీ గారు, హేమ గారు, సత్యకృష్ణన్ గారు, సురేఖవాణి గారు, కెప్టెన్ చౌదరి గారు, చాలా మంచి కాస్టింగ్ ఉంది మాకు. సో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. 80s అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అండి. ఒక రెండు గదుల్లో 14 మంది 15 మంది అందరం ఉండేవాళ్ళం. మా అప్పట్లో మా ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మా పెద్దనాన్నగారు, మా నాన్నగారు వెళ్ళి మా ఉమ్మడి కుటుంబానికి అందరికీ సరిపడగా వెళ్ళి కథలు రాసి రావాలండి. సో అప్పుడు ఇంకా గోస్ట్ రైటర్స్గానే ఉండేవారు, పేరు పడేది కాదు, వీళ్ళు పనిచేసేవారు, గోస్ట్ రైటర్స్గా వచ్చి డబ్బులతోనే గడిచేది. సో మా అందరికీ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు పేరు పడుద్ది, శివశక్తి దత్త, విశ్వ విజయేంద్ర ప్రసాద్, ఈ 2 పేర్లు ఎప్పుడు పడతాయని చాలా చాలా ఆశగా, చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం అండి. అలా చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత జానకి రాముడు సినిమాకి ఫస్ట్ టైం కథ శివశక్తి దత్త, విశ్వ విజయేంద్ర ప్రసాద్ అని పడింది. అప్పుడు ఆ టైంలో మేము అమరేశ్వర్ క్యాంప్లో ఉండేవాడిని. మాన్వీర్లి పక్కన టౌన్, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌను, సితార్ పుస్తకం కొనుక్కొని ఆతృతగా ఓపెన్ చేసి చూసేవాళ్ళం ప్రతి వారం. ఆ వారం ఓపెన్ చేసి చూసినప్పుడు ఫస్ట్ టైం పేరు చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా, చాలా గర్వంగా అనిపించింది. పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్న అందరికీ చూపించి నాన్నగారుల పేరు పడి అని చెప్పి వెళ్ళి ఇంట్లో ఉన్న పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టి అందరం పూజ చేసుకున్నామండి. అది చాలా చాలా గర్వంగా అనిపించిన క్షణం అది.